హాయ్! వెల్కమ్ టు సుమన్ టీవీ. కాన్‌స్టిపేషన్ ఇవాళ రేపు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క కాజ్‌తో కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తూ వస్తున్నారు. సో, ఇంటర్నల్‌గా వాళ్ళకేమైనా ఇష్యూస్ ఉండేటప్పుడు, డిసీజెస్ ఉండేటప్పుడు కాన్‌స్టిపేషన్ రావడం సాధారణమవుతుంది. ఇంకొన్ని సార్లు స్ట్రెస్ వల్ల కూడా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ చూస్తూ ఉంటారు. అయితే ఈ వివిధ రకాల కాన్‌స్టిపేషన్స్‌ని ఎలాంటి మెడిసిన్స్ అనేది యూజ్ చేయకుండా ఏ రకంగా మనం తగ్గించుకోవాలి? అంటే కాన్‌స్టిపేషన్‌తో కూడా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది? సో, ఫ్యాట్ పెరిగిపోయే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది? సో, వీటన్నిటి నుంచి ఏ రకంగా మనం బయటపడగలుగుతాం? అది డైట్‌తో ఏ రకంగా సాధ్యం అవుతుంది? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ వినీలా గారు ఫ్రమ్ వి స్పార్కిల్స్. హలో మ్యామ్. హాయ్. మ్యామ్, సో కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ పాపం ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ కోసం రకరకాల మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఆ మెడిసిన్స్ అలవాటయిపోతూ ఉంటాయి. అవి వేస్తే గాని వాళ్ళకి ఫ్రీగా ఉండదు. సో, అలాంటి ప్రాబ్లమ్ లేకుండా కేవలం డైట్‌తోనే ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌ని ఎలా అవాయిడ్ చేయొచ్చంటారు? మీరైతే ఏం చెప్తారు దీనికి? కాన్‌స్టిపేషన్ చాలా మందికి ఎక్కువైపోతుంది. అంటే ఇదివరకు లేకపోయినా అంటే నా చిన్నప్పుడు లేదు. ఇప్పుడు కొత్తగా నాకు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంది. నాకు గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చేస్తుంది. ఇవన్నీ చెప్తా ఉంటారు. ఎందుకంటే మనం ఇప్పుడు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే డిఫరెంట్ ఫుడ్ కాంబినేషన్స్, డిఫరెంట్ స్టార్చీ ఐటమ్స్, అంటే అవి ఇంకా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనమాట. ఇలాంటివి తినటం వల్ల బ్రెడ్, అంటే మైదా, ఈ పాస్తాలు, నూడిల్స్, సాసెస్ ఇవన్నీ మనకి కాన్స్టిపేషన్ లేకపోయినా తెచ్చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి కాన్స్టిపేషన్కి మెడిసిన్స్ వాడినా కూడా మెడిసిన్స్ కూడా బాడీ అడాప్ట్ చేసుకుంటుంది. ఈ బాడీకి ఉండే గొప్ప నాలెడ్జ్ థింగ్ అనమాట. ఇది కంప్యూటర్ కంటే మంచి మెమరీ అనమాట. సో ఇవాళ నుంచి కొన్ని మెడిసిన్స్ ఏమైనా కాన్స్టిపేషన్కి వాడామనుకో అది అడాప్ట్ చేసేసుకుంటుంది. ఓకే, ఇది ఇంకా నాకు అలవాటు అయిపోయింది. సో నేను ఇది వచ్చినా కూడా నేను వాష్రూమ్ ఫ్రీగా అవ్వనివ్వను. సో అందుకనే మనం ఫైబర్స్ కూడా తీసుకున్నా కూడా ఒక సింగిల్ జ్యూస్ తీసుకోకూడదు. నేను కాన్స్టిపేషన్కి హై ఫైబర్ గట్ ఇష్యూస్కి అన్నీ కలిపి నేను ఒక జ్యూస్ చెప్పినా కూడా అది రెగ్యులర్గా తీసుకున్నా కూడా అది గట్ అడాప్షన్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, రెగ్యులర్‌గా ఒకటే తీసుకుంటే అది అడాప్ట్ చేసుకుంటుంది. బాడీ అడాప్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు క్యాలరీ డెఫిసిట్ కూడా ఫస్ట్ కొంత క్యాలరీ డెఫిసిట్తోనే మనం ఫ్యాట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి. తర్వాత మళ్ళీ ఇంకొంత, అంటే అది అడాప్షన్లోకి వెళ్ళిపోతుంది. సో క్యాలరీస్ లో తింటాము, కార్బ్స్ లో తింటాము, ఎక్కువ రోజులు చేయకూడదు అనేది నేను చెప్పేది. అది అందుకనే 2 నెలలే డైట్ చేయాలి, మళ్ళీ హెల్దీ డైట్లోకి వెళ్ళిపోవాలి. అలానే కాన్స్టిపేషన్కి కూడా రోజు ఒకటే జ్యూస్ తీసుకుంటే అవ్వదు. సో అలా మనం వీక్లీ ఒక 7 జ్యూసెస్ డిఫరెంట్గా తీసుకొని ఈ 7 days ఈ వారంలో తీసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ అలా రిపీట్ చేసుకుంటూ వెళ్తుంటే. ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, వెయిట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తుందా? కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్‌తో వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎలా అంటారు? కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో వెయిట్ గెయిన్ అవుతారు, వాళ్ళు ఎక్కువగా గెయిన్ అవ్వరు. బెల్లీ ఫ్యాట్ రౌండ్గా అలా వస్తూ ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, స్కిన్ పాడవుతూ ఉంటుంది, పింపుల్స్ వస్తూ ఉంటాయి, స్కిన్ డల్ అయిపోతూ ఉంటుంది, పిగ్మెంటెడ్గా ఉంటుంది గట్ ఇష్యూస్ ఉండటం వల్ల. సో దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి షుగర్, అదే బ్లడ్లో ఇన్సులిన్ రెసిస్ట్ అయ్యి మనం కలర్ డిస్కలరింగ్ కూడా అవుతుంది. ఓకే. సో ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ మనం డిఫరెంట్ ఫుడ్ తినటం వల్ల కూడా వస్తుంది. కాన్స్టిపేషన్ వచ్చినందుకు మనం వెయిట్ గెయిన్ కూడా అవుతాం. ఓకే. సో ఇప్పుడు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్‌కి మరి డిఫరెంట్‌గా ఎలాంటి జ్యూసెస్ అనేది తీసుకోవాలి? ఎలా వర్కౌట్ అవుతుంది? సో ఒకటే తీసుకోకూడదని చెప్తున్నారు కాబట్టి ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు అంటారు? 7 జ్యూసెస్ 7 days. ఇవి మళ్ళీ 7 days, మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసేసుకోవచ్చు. ఈ 7 జ్యూసెస్లో అసలు మెయిన్గా మనం ఎవ్రీ జ్యూస్లో వాడేది డ్రై ప్రూన్స్, కొంచెం అల్లము, కరివేపాకు. ఇది కూడా కరివేపాకు కూడా స్టీమ్ చేసిందే వాడాలి. అన్ని స్టీమ్డ్ థింగ్సే తీసుకోవాలి. పచ్చివి అందరికీ పడవు. ఓకే. సో అందుకని సేఫ్ సైడ్గా అందరూ స్టీమ్ చేసుకున్నవే వాడండి. సో ఫస్ట్ జ్యూస్ కొంచెం గోంగూర స్టీమ్ చేసుకొని, కరివేపాకు స్టీమ్ చేసుకొని కొంత దాంట్లోనే వేసి పెట్టుకునేసి, ఫస్ట్ 4 డ్రై ప్రూన్స్ వేసేసి, ఒక చిన్న ఇంత కప్పు బాయిల్డ్ గోంగూర, కొంచెం కరివేపాకు దాంట్లో వేసేసి స్టీమ్ చేసుకొని, ఒక కప్పు గోంగూర స్టీమ్ చేసుకున్న గోంగూర, 1 స్పూను సోంపు, ఒక 1/2 టీ స్పూను
జింజర్, ఓకే. ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసి బ్లెండ్ చేసేసుకొని వడగట్టకుండా అంతే తీసుకోవాలి. ఇంకా వడగట్టద్దు, దాంతోనే తీసుకుంటే ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఉంటుంది. సో అంత పెద్ద పీచు పదార్థాలు ఏమి ఎక్కువగా ఉండవు. సో డైజెస్ట్ అయిపోతాయి, గ్యాస్ట్రిక్ ఇష్యూ రాదు, ఎందుకంటే మనం వాటిని స్టీమ్ చేసాం కాబట్టి. ఓకే. సో ఇది ఒక చిన్న మీడియం గ్లాస్ అంటే 150 ml తీసుకోవాలి. మోడరేట్గా కాన్స్టిపేషన్ ఉండేవాళ్ళు మార్నింగ్ తీసుకోవాలి, ఓకే, లేదా ఈవినింగ్ తీసుకోవాలి ఒకసారి. కొంచెం ఎక్కువగా ఉండేవాళ్ళు 2 times తీసుకుంటే, మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకుంటే మంచిది. సో ఈవినింగ్ అంటే రాత్రి పడుకోబోయే ముందని 6 o'clock 7 o'clock, రైట్. మీల్తో పాటు కూడా తీసుకోవచ్చు. సో గోంగూరలో మనకి వైటమిన్ ఏ ఉంటుంది, సి ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్లో ఫైబర్ ఉంటుంది, కొంత ఐరన్ ఉంటుంది. సో విటమిన్ సి కూడా ఉంటుంది కదా గోంగూరలో. సో మనకి వైటమిన్స్తో పాటు మినరల్స్తో పాటు చక్కగా హ్యాపీగా డ్రింక్ వస్తుంది కాన్స్టిపేషన్కి. ఓకే, మనకి సో కావాలనే న్యూట్రియన్స్ మనకి అందుతాయి, అట్ ద సేమ్ టైం కాన్స్టిపేషన్ కూడా పోతుంది. సో ఇది day 1. అండ్ day 2 జ్యూస్ తమలపాకులు. సో లేతగా ఉండే తమలపాకులు ఒక 5-6 తీసుకొని, సో దాన్ని తమలపాకులు, డ్రై ప్రూన్స్ 4 కొంచెం, సో 4 డ్రై ప్రూన్స్ తీసుకొని ఒక ½ teaspoon జింజర్ వేసుకొని, ఓకే, 1 స్పూను సోంపు వేసుకోండి. జింజర్ సోంపు అనేది కామన్ గా ఉంటుందా అన్నిట్లో? మార్చుకోవాలి. సోంపు, వాము, నల్ల జీలకర్ర. ఓకే, జీలకర్ర వేరు, నల్ల జీలకర్ర వేరు. ఓకే. సో ఈ 3 మార్చుకుంటాం. సో ఇప్పుడు వామ్ వేసుకోవాలి. ఇందాక సోంపు వేసుకున్నాం కదా, ఇప్పుడు వామ్ వేసుకుని ఇవన్నీ వేసుకొని మిక్సీ, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మిక్సీ పట్టేయటం. ఓకే, ఇది 2nd day జ్యూస్. 3rd day మునగాకు. మునగాకు డ్రై పౌడర్ అయినా తీసుకోవచ్చు, లేదా మునగాకు ఫ్రెష్గా దొరికితే దాన్ని స్టీమ్ చేసుకొని, మునగాకు 4 డ్రై ప్రూన్స్, ½ teaspoon జింజర్, నల్ల జీలకర్ర అండ్ కరివేపాకు. సో ఇవన్నీ కలిపి కొంచెం వాటర్ వేసి మిక్సీ వేసేసి వడగట్టకుండా తీసుకోవాలి. ఇది 3rd day. 4th day బీట్రూట్. సో బాయిల్డ్ బీట్రూట్, 4 డ్రై ప్రూన్స్, 1 స్పూన్ సోంపు, కొంచెం జింజర్, కొంచెం కరివేపాకు. ఓకే, ఇది బ్లెండ్ చేసేది. అండ్ 5th day బెండకాయ. బెండకాయ తీసుకొని బాయిల్డ్ అంటే స్టీమ్ చేసుకున్న బెండకాయ, డ్రై ప్రూన్స్ 4, కొంచెం జింజరు, వాము కానీ సోంపు కానీ నల్ల జీలకర్ర కానీ అదొక teaspoon యాడ్ చేసుకొని బ్లెండ్ చేసేసుకొని తాగటం. అంటే బెండకాయ అంటే మరీ జిగురుగా ఉంటుంది కదా? ఉంటుంది, కానీ కాన్స్టిపేషన్ పోతుంది కదా, మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. న్యాచురల్ ఫైబర్, కొలాజిన్ కూడా, కొలాజిన్, స్కిన్ బాగుంటుంది, గట్ బాగుంటుంది, ఎన్ని బెనిఫిట్స్. సో అండ్ నెక్స్ట్ కాకరకాయ. కొంచెం బాయిల్డ్ కాకరకాయ అండ్ జింజర్, 4 డ్రై ప్రూన్స్, సోంపు కానీ జీలకర్ర కానీ వామ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఓకే, వేసుకొని బ్లెండ్ చేసేసుకొని దీంట్లో నిమ్మకాయ పిండుకోండి, అంటే చేదుగా ఉంటుంది కదా, కొంచెం చేదు తగ్గడానికి. ఓకే. అండ్ ఇంకొకటి బీన్స్. సో బాయిల్డ్ బీన్స్, డ్రై ప్రూన్స్ 4, జింజరు, కరివేపాకు, ఓకే, ఇవన్నీ వేసి సోంపు కానీ వాము కానీ నల్ల జీలకర్ర కానీ ఏదైనా ఒక ఆప్షన్ తీసుకొని వేసుకొని బ్లెండ్ చేసేసుకొని వడగట్టకుండా తీసుకుంటాం. ఓకే. సో ఇలా 7 days కి 7 జ్యూసెస్. సో ఈ 7 జ్యూసెస్ కూడా లీఫీ వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నారు, వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నారు. జస్ట్ లైక్ వెజిటేబుల్ జ్యూస్ లాగా మనం తీసుకుంటున్నాం. దిస్ ఇస్ ద వెజిటబుల్ జ్యూసెస్ ఓన్లీ. మనకు ఫైబర్ కూడా ఉంటుంది, వైటమిన్స్ ఉంటాయి ఇందులో. ఈ 7 జ్యూసెస్లో మనకు మెగ్నీషియం ఉంటుంది కొన్ని వాటిల్లో. సో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ సి ఉంటుంది, ఐరన్ ఉంటుంది, గోంగూరలో ఐరన్ ఉంటుంది, మునగాకులో ఐరన్ ఉంటుంది. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు థైరాయిడ్ ట్యాబ్లెట్ తీసుకున్నాక 1-2 hours గ్యాప్ ఇచ్చాకే ఈ జ్యూస్ తాగాలి. 1-2 hours ఇవ్వాలి. ఓకే. సో పొద్దున్న లేవగానే వేసుకుంటారు కాబట్టి 1 hour 2 hours అయ్యాకే ఈ జ్యూస్ తీసుకో. అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అట్లా తీసుకోవాల్సి ఉంటుందా? బ్రేక్ఫాస్ట్ అయిపోయినా కూడా పర్వాలేదా? బ్రేక్ఫాస్ట్ అయిపోయినా పర్లేదు, బ్రేక్ఫాస్ట్ తో పాటు కూడా తీసుకోవచ్చు. సో ఉదయం అయితే బ్రేక్ఫాస్ట్ బిఫోర్ ఆర్ బ్రేక్ఫాస్ట్ తో పాటుగా తీసుకోవచ్చు. ఈవినింగ్ కూడా ఒకవేళ తీసుకోవాల్సి వస్తే 6 o'clock ఆ టైంలో తీసుకుంటే సరిపోతుంది. బాగా సివియర్ గా ఉంటే 2 times తీసుకోండి, అది మార్నింగే చేసి పెట్టేసుకోండి. క్యాలరీస్ కూడా ఒక 100 ఉంటాయి అంతే. ఓకే. సో ఈ జ్యూసెస్ అనేది ఎప్పుడు వరకు ఇట్లా తీసుకుంటూ ఉండాలి అని, అంటే వారం వారం ఇవే మళ్ళీ రిపీటెడ్ గా కాన్స్టిపేషన్ లేకపోతే ఆ క్వశ్చన్ అడగాలి. ఎప్పటి వరకు అంటే కాన్స్టిపేషన్ పోతే పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఆపేయచ్చు.
బట్ Okay. మీకు అది కాన్స్టిపేషన్ ఇన్బిల్ట్ ఉంది అంటే మీరు జీవితం అదేమి ఇట్స్ నాట్ ఎ టాబ్లెట్, ఇట్స్ ఎ న్యాచురల్ రెమెడీ ఫర్ కాన్స్టిపేషన్ అండ్ ఇట్స్ ఎ గట్ ఫుడ్ అండ్ యుల్ గెట్ వైటమిన్స్ అండ్ మినరల్స్. సో మరి ఈ జ్యూసెస్ తీసుకుంటూ దాంతో పాటుగా వాళ్ళ డైట్లో కూడా ఎలాంటి చేంజెస్ చేసుకుంటూ రావాలి? డైట్లో కూడా మనం ఫస్ట్ ఫైబర్ ఎక్కువ తింటే మనకు కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉండవు. ఎస్. సో వాటర్ రోల్ కూడా ఏంటి ఇందులో? వాటర్ ఎవరైనా 2 to 3 లీటర్స్ కంపల్సరీగా తీసుకోవాలి. దాంట్లో కూడా ఇలాంటివి మిక్స్ చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళకి ఒక అద్భుతమైన మెడిసిన్ లాంటి ఒక 7 జ్యూసెస్ అయితే చెప్పారు. సో అవి ఎంతవరకు వాళ్ళకి వర్కౌట్ అవుతాయో కూడా వాళ్ళు ట్రై చేసి చెప్తారు. నెక్స్ట్ వీడియోలో కూడా మళ్ళీ చేద్దాము దీని గురించి డెఫినెట్గా. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపించారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ట్రై చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.